హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. దేవుని స్తోత్రం కాకుండా దైవగ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుతాం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా తిరిగివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించు. దేవుని వాక్యంలో గర్విష్ఠుల ఇల్లు యెహోవా తిరిగివేస్తాడు అంటే గర్వము అనేది ఎంత భయంకరమైన పాపము, దేవునికి విరోధమైనదో ఈ లేఖనాల ద్వారా గ్రహిస్తుంది. ఎంతో స్పష్టంగా దేవుడు ఈ పని చేస్తున్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం దేవుడు ఇలాంటివి చేస్తాడా అని. కాబట్టి గర్వహృదయుడు యెహోవాకు హేయం. అందుకే గర్విష్ఠుల ఇల్లు యెహోవా తిరిగివేస్తాడు, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపిస్తాడు. భర్త లేనటువంటి ఒక స్త్రీ యొక్క పొలిమేరను ఆయన స్థాపించాడు. అంటే దేవుడు చేసే పనులు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంటాయి. కాబట్టి మన జీవితాల్లో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గర్విష్ఠులుగా ఉంటే దేవుడు దాన్ని ఇష్టపడదు, తద్వారా ఇల్లు నష్టపోతుంది. విధవరాలి పొలిమేరను ఆయన స్థాపిస్తాడు. అంటే నిరాధారం. విధవరాలు అంటే నిరాధారులకు ఆయన సహాయం. కాబట్టి మాటలు వింటున్న మన జీవితంలో నిరాధారులు అయినటువంటి వారి దేవుడిపై ఆధారపడితే వారిని స్థాపిస్తాడు, గర్విష్ఠులైనటువంటి వారిని తెలియవేస్తాడు. కాబట్టి తెలియ జాగరూకులమై దేవునికి భయపడి దేవుని అంత భయభక్తులు కలిగి దేవుని చేతిలో సమస్తం ఉన్నాయని ఎరిగి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని గ్రహించి ఆ ప్రభువును వెంబడించాం. దేవుని మాటను దీవించుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, నీ వాక్యము ప్రజల మధ్యలో ముద్రించి వినేవారందరూ గ్రహింపులో తెమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.